రైట్. నెక్స్ట్ ఆల్జిబ్రాయిక్ ఐడెంటిటీస్ మీన్ జనరల్గా ఐడియా ఉంటుంది చూడండి. ఆల్జిబ్రాయిక్ ఐడెంటిటీస్ ఫార్ములాస్ a+b² అవి. సో అవి కూడా ఒకసారి అందరికి ఐడియా ఉంటుంది. ఒకసారి నేను రీకాల్ చేస్తాను అంతే. రైట్. ఒకసారి అన్నిటిని రీకాల్ చేసి రైట్ తర్వాత ప్రాబ్లమ్స్లోకి ఎంటర్ అయిపోతుంది. a+b² ఫార్ములా a² + b² + 2ab. రైట్. ఓకే. a-b² ఫార్ములా a² రైట్ ప్లస్ b² - 2ab a² - 2ab + b². రైట్. ఏదైతే ఉంది రైట్. ఇక్కడ ఈ రెండింటి నుండి చూద్దాం. ఈ రెండింటి నుండి రెండు యాడ్ చేస్తే ఫార్ములా a+b² + a-b² ఫార్ములా చెప్పండి. రెండు యాడ్ చేస్తే 2ab క్యాన్సల్, a² 2a² + 2b². అంటే 2 × a² + b². అంటే ఇప్పుడు దీన్ని ఈ విధంగా రాయొచ్చా? a+b² + a-b² /a² + b² = ఎంత? ఏ వాల్యూ ఏదన్నా పెట్టిన ఆన్సర్ ఏమన్నా మారుతుందా? ఏ వాల్యూ బి వాల్యూ ఏవి పెట్టినా కూడా మారదు. సపోజ్ నేను వాల్యూ 997 + 998² సరే 997 + 993² + 997 - 993² /997² + 993² అంట. పైన రెండు ఈజీనే మీరు చేయడానికి. ఏమని 90 రైట్ రెండు చేస్తావు. ఇక్కడ మైనస్ చేస్తే 4² 16 చేస్తావు. కానీ ఈ రెండు ప్లస్ యాడ్ చేసి దీన్ని స్క్వేర్ చేయడం ఈజీ కాదు. ఇట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a+b² + a-b² నథింగ్ బట్ 2 × a² + b². a² b² a² b² క్యాన్సిల్ అయిపోతే ఆన్సర్ ఏమైతే ఆల్వేస్ అంటే సో క్వశ్చన్స్ ఎట్లా ఫ్రేమ్ చేసినప్పటి ఆ ఫామ్లో ఉందా లేదా అబ్జర్వ్ చేసుకొని డైరెక్ట్ ఆన్సర్ ఎంత ఈ టైప్లో ఎక్కువ క్వశ్చన్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. అదే విధంగా ఇంకొకటి రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే a+b² - a-b² ఆన్సర్ 4ab. a² b² క్యాన్సిల్ అయిపోతే ఇది ప్లస్ అవుతుంది 2ab 4ab. అప్పుడు a+b² - a-b² ab ఫామ్లో ఉంటే ఆల్వేస్ వీ గెట్ ఏ వాల్యూ డెసిమల్స్ ఆ ఫ్రాక్షన్స్ అనేది 5/7 + 6/7 5/7 - 6/7 5/7 × 6/7 ఏదన్నా ఉన్న వాల్యూ ఆన్సర్ ఏమొస్తుంది ఆల్వేస్ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a+b² + a-b² /a² + b² ఫామ్ ఉంటే ఆల్వేస్ 2 ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a+b² - a-b² ab ఫామ్లో ఉంటే ఆల్వేస్ ఒకవేళ 4ab ఉంటే ఆన్సర్ ఎంత? డినామినేటర్లో 4ab ఉంటే ఆన్సర్ ఎంత? 4ab క్యాన్సల్ ఆన్సర్ ఈజ్ 1. ఆన్సర్ ఈజ్ 1 రైట్. కింద కూడా 4ab ఉంటే 4 కూడా క్యాన్సిల్ అయిపోతుంది. సో ఆన్సర్ ఏమైతే ఆల్వేస్ 1. సో అంటే మనల్ని టెస్ట్ చేయడానికి ఇస్తున్నాడు క్వశ్చన్. డెసిమల్స్ ఇవ్వచ్చు, ఫ్రాక్షన్స్ ఇవ్వచ్చు, రైట్ లార్జెస్ట్ న్యూమరికల్స్ ఇవ్వచ్చు. మనం అబ్జర్వ్ చేయాల్సింది ఆ ఫామ్లో ఉందా లేదా అనేది అబ్జర్వ్ చేస్తాం. ఎస్ మీకు రెండు ఫార్ములాస్ గుర్తుంటాయి బట్ దాన్ని ఈ విధంగా ఫ్రేమ్ చేస్తాడు అనే దానికి మాత్రమే ఒకసారి రీకాల్ చేస్తాను అంతే. ఆల్రెడీ తెలిసిందని ఒకసారి చెప్తున్నా. ఏమైనా డౌట్ ఉంది ఈ ఫార్ములాస్లో? రైట్ ఓకేనా. నెక్స్ట్ మనకు మ్యాథ్స్లో వరకు ఎక్కువగా యూజ్ చేసే ఫార్ములా ఏదంటే a² - b² = a+b × a-b. ఒకవేళ a² - b² /a-b ఉందనుకున్నాం ఆన్సర్ ఏమవుతుంది? a+b. ఒకవేళ a² - b² a+b ఉందనుకుందాం ఆన్సర్ ఏమవుతుంది? a-b. రైట్. వాడు ఏదోదో రాసి నింటాడు రైట్. సపోజ్ 53.432² - 52.432² / 53.432 + 52.432 దీన్ని నార్మల్గా సాల్వ్ చేయమంటే అంత ఈజీనా? రైట్. అంత నార్మల్గా సాల్వ్ చేయమంటే ఎంత టైం పడుతుంది? అదే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a² - b² /a+b ఉంటే ఆన్సర్ ఏమవుతుంది? 53.43లో 52.432 పోతే ఎంత ఆన్సర్? 1 రైట్. అది మనకు ఆ విధంగా అప్లికేషన్ ఓరియంటెడ్ ఫార్ములాస్ చెప్పడం మ్యాటర్ కాదు, వీటిని అప్లై చేయడం ఇంపార్టెంట్. అప్లికేషన్ ఎక్కడ వస్తుందంటే మనకు రైట్ RSRL బుక్లో మనకు మొత్తం ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి వాటిలో అప్లై చేసేటప్పుడు మొత్తం మనకు రైట్ యూజ్ అవుతుంది, బాగా చేసుకోవచ్చు. నెంబర్ సిస్టంలో ఉన్నాయి, డెసిమల్ ఫ్రాక్షన్స్లో అప్లై చేస్తాం, సింప్లిఫికేషన్స్లో అప్లై చేస్తాం. సో అన్ని టైమ్స్ అప్లై చేసేసరికి మనం ఈజీగా ఆ ఫామ్ను ఐడెంటిఫై చేయొచ్చు. ఎస్ ఓకేనా ఇది ఫార్ములా. నెక్స్ట్ జస్ట్ నేను ఫార్ములా చెప్తా, ఏ టైప్లో వస్తాయని ప్రాబ్లమ్స్ అనేది తర్వాత చూద్దాం. a³ + b³ ఫార్ములా రైట్. a+b × a² - ab + b². ఒకవేళ దీన్ని ఈ విధంగా రాస్తే a³ + b³ a² - ab + b² రాస్తే ఆన్సర్ ఏమవుతుంది? a+b. ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్, ఎక్కువ టైమ్స్ అడిగింటాడు క్వశ్చన్స్.
అదే ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఫార్ములా ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. అదే ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ బై ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ ఫార్ములా ఉంటే ఆన్సర్ ఏ మైనస్ బి. రైట్. సో మనం ఆ ఫామ్ ఉందా లేదా అని ఐడెంటిఫై చేయాలి. కొన్నిసార్లు ఏం చేసింటారంటే బి అనేది 1 స్క్వేర్ అనుకుందాం, 1 అని ఇచ్చింటాడు, ఏబి మల్టిప్లై చేస్తే 7.5 వచ్చింది. 7.5 ప్లస్ 1 ఎంత 8.5, రెండు కంబైన్డ్గా 8.5 అని ఇచ్చింటాడు. మనం ఏం చేసుకోవాలి, డివైడ్ చేసుకొని 7.5 ప్లస్ 1 స్క్వేర్గా మనమే మైండ్లో ఇమాజినేషన్ చేసుకోవాలి. అటువంటి క్వశ్చన్స్ అన్నీ వస్తాయి, ప్రాబ్లమ్స్ దగ్గర క్లియర్గా చూద్దాం. రైట్, ఓకేనా. సో ఇవి కాకోకుండా రైట్ ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్ అని చెప్పింటారు. ఆర్ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి. రైట్, ఆ ఫార్ములా ఈ రెండిట్లో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. అదే ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఫార్ములాకి వచ్చేసరికి ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ 3ab ఇంటూ ఏ మైనస్ బి ఆర్ ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్. రెండిట్లో ఏ ఫార్ములా అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చెప్పండి, ఈ ఫార్ములాస్ని బేస్ చేసుకొని ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ని ఇంకొక రకంగా ఎట్లా రాయొచ్చు, ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ రాసిన ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి హోల్ క్యూబ్, ఆ మైనస్ యువతల కోసం ఏమవుతుంది ప్లస్ 3ab ఇంటూ ఏ మైనస్ బి అని కూడా రాయొచ్చు. ఇది ఒక ఫార్ములా. అవసరం ఇక్కడ రాదు మనకు, ఆల్జిబ్రా ప్యూర్ మ్యాథ్స్ టైప్ ఈక్వేషన్స్ టైప్ను సాల్వ్ చేసేటప్పుడు అవసరం అవుతుంది. రైట్, సో ఇది కూడా ఒక ఫార్ములా, వన్ ఆఫ్ ది ఫార్ములా. ఒకవేళ ఈ పైదాన్ని బేస్ చేసుకొని ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఇంకో ఫార్మ్ చెప్పండి, ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ మైనస్ ప్లస్ యువతల కోసం మైనస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి. రైట్, ఇవి రెండు ఫార్ములాస్. ఎప్పుడు చేస్తాము దీంట్లో అంటే జస్ట్ వాడు ఏ ప్లస్ బి ఏబి వాల్యూ ఇచ్చింటాడు, ఏ ప్లస్ బి ఏబి వాల్యూ ఇచ్చి ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఎంత, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఎంత అని అడుగుతా ఉన్నప్పుడు ఫాస్ట్ చేయడానికి వీటిని యూజ్ చేస్తాం. రైట్, సో ఆ కేసులో అయితే ఇవి యూజ్ చేస్తాం, లేదా మనకి ఈ టైప్లో ఉంటే ఇవి కూడా యూజ్ చేస్తూ ఉంటాం. ఏం డౌట్ ఉంది? రైట్, క్లియర్. రైట్, నెక్స్ట్ రైట్ ఇంకా మిగిలినట్టు మనకు తెలిసినవి. రైట్, ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2ca. రైట్, దీంట్లో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ వీటన్నిటిలో 2 కామన్ తీస్తే ఏమవుతుంది ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ. అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాడు క్వశ్చన్ ఏమని, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ వాల్యూ ఇచ్చింటాడు, ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఈ వాల్యూ ఇచ్చింటాడు, ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఎంత అంటాడు. నార్మల్గా అయితే చేయలేం, కానీ ఈ ఫార్ములా యూజ్ చేస్తే చేయొచ్చు. ఎందుకంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ వాల్యూ తెలుసు, ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ వాల్యూ తెలుసు. అవి రెండు తెలిసినప్పుడు డైరెక్ట్గా నేను ఏం చేయొచ్చు, ఇండివిజువల్గా ఏ వాల్యూ ఎంత, బి వాల్యూ ఎంత, సి వాల్యూ ఎంత అని ఫైండ్ అవుట్ చేయలేను. బట్ ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ వాల్యూని మాత్రం నేను ఫైండ్ అవుట్ చేయగలుగుతా. రైట్, అర్థమైంది అనుకున్నా. సో ఆ కేసెస్లో మనం యూజ్ చేస్తూ వస్తాం. నెక్స్ట్ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc ఫార్ములా చెప్పండి. రైట్, చూసి ఉంటారు ఈ ఫామ్. ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బీసీ మైనస్ సిఏ. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బీసీ మైనస్ సిఏ. రైట్, ఆ మొత్తం చేస్తే మనకి ఏమవుతుంది ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc. అది ఫార్ములా. రైట్, ఎప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 0 అనుకుందాం. 0 ఇంటూ ఎనీథింగ్, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc ఈక్వల్ టు 0. మైనస్ 3abc అవతలి పోతే ఏమవుతుంది ప్లస్ 3ab. అది మనకి ఇక్కడ ఇంపార్టెంట్. ఇఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్స్ టు 0 దెన్ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది మనకు 3abc అనే కండిషన్. రైట్, వాడు ఏదో ఒకటి ఇచ్చింటాడు సపోజ్. రైట్, ఏ వాల్యూ బి వాల్యూ 900 300 600 అట్లా ఇచ్చింటాడు. ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 0 అంటే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈక్వల్ టు ఏమంటుంది వాల్యూ డైరెక్ట్గా 3abc. ఆ కేసు ఎట్లా ఇచ్చింటాడు, ఎక్స్ మైనస్ వై, వై మైనస్ జెడ్, జెడ్ మైనస్ ఎక్స్, 3 యాడ్ చేస్తే ఎంత వై వై క్యాన్సల్, జెడ్ జెడ్ క్యాన్సల్, ఎక్స్ ఎక్స్ క్యాన్సల్, 0. అర్థమైందా? ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ వాల్యూ ఇప్పుడు చెప్పండి. ఎక్స్ క్యూబ్ సారీ ఇక్కడ ఏ అంటే ఎక్స్ మైనస్ వై హోల్ క్యూబ్, బి అంటే వై మైనస్ జెడ్ హోల్ క్యూబ్,
ప్లస్ సి అంటే జెడ్ మైనస్ ఎక్స్ హోల్ క్యూబ్. వాల్యూ ఎంత చెప్పండి? 3 ఇంటూ ఎక్స్ మైనస్ వై ఇంటూ వై మైనస్ జెడ్ ఇంటూ, అది మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సింది, అనేది మనం రిసీవ్ చేసుకోవాల్సిన పార్ట్. అర్థమైంది అనుకుంటున్నా? సో వాటిని బేస్ చేసుకొని మనం సాల్వ్ చేస్తూ ఉంటాం. దీన్ని ఇంకొక ఫామ్లో కూడా రాయొచ్చు. ఏ విధంగా రాయొచ్చు అంటే మైనస్ ఏబి మైనస్ బీసీ మైనస్ సిఏ అంటున్నా కదా, దీన్ని ఇట్లా కూడా రాయొచ్చు. ఓన్లీ ఈ పార్ట్ని మాత్రమే. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఉంది కదా, దీన్ని ఈ విధంగా రాద్దాం. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ బి మైనస్ సి హోల్ స్క్వేర్ ప్లస్ సి మైనస్ ఏ హోల్ స్క్వేర్ రాస్తున్నా. ఏ మైనస్ బి అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab, బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ 2bc, సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ 2ca. అన్నిట్లో ఏ స్క్వేర్ 2a స్క్వేర్ 2b స్క్వేర్ 2c స్క్వేర్ మైనస్ 2ab మైనస్ 2bc మైనస్ 2c. అన్నిట్లో 2 కామన్ ఉంది. మొత్తం మీద 2 కామన్ తీస్తే వాల్యూ ఏమవుతుంది? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బీసీ మైనస్ సి. అంటే దీన్ని ఏమని రాయొచ్చు అంటే హాఫ్ ఇంటూ ఇట్లా రాయొచ్చా? బయటకు 2 క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ ఏమవుతుంది? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. అంటే దీని నుండి ఏ ఫార్ములా రాస్తున్నాను అనేది చూద్దాం. రైట్, దాని నుండి ఏం రాస్తానంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బీసీ మైనస్ సిఏ ఈక్వల్స్ టు హాఫ్ ఆఫ్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ బి మైనస్ సి హోల్ స్క్వేర్ ప్లస్ సి మైనస్ ఏ హోల్ స్క్వేర్ అని కూడా రాయొచ్చు. మనకు అవసరమైతే, ఎప్పుడన్నా రేర్ కేసెస్, అంత ఈజీగా అవసరం కాదు, రేర్గా క్వశ్చన్ టిపికల్గా ఇచ్చినప్పుడు మనం యూజ్ చేయాల్సి రావచ్చు అంతే, అంత మించి ఏం లేవు. అయితే ఇవి జస్ట్ ఫార్ములాసే. అప్లికేషన్ ఎట్లా చేస్తామనేది క్వశ్చన్స్ దగ్గర చూస్తున్నాం. సో వీటిని బేస్ చేసుకొని మనం సాల్వ్ చేస్తూ ఉంటాం. డెసిమల్ ఫ్రాక్షన్స్లో వస్తాయి, సింప్లిఫికేషన్స్లో వస్తాయి, మన నెంబర్ సిస్టంలో కూడా క్వశ్చన్స్ ఉన్నాయి. వాటిని ఈజీగా సాల్వ్ చేయడానికి యూజ్ చేద్దాం. రైట్, ఓకే.